అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులారా, నేను చెప్పబోయే కథ పూర్తిగా విని మీకు సమ్మతంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని ఆశిస్తున్నా. తన కూతురు తల్లి కాబోతుందని తెలిసి ఎంత ఖర్చైనా సరే చూడ్డానికి సంబరంగా అమెరికా వెళ్ళిన ఆ తల్లిదండ్రులు కేవలం 2 నెలలు తిరగకుండానే బరువెక్కిన హృదయాలతో తిరిగి వచ్చేశారు. ఇండియాలో ఉన్నన్ని రోజులు కూతుర్ల స్వార్థం కనపడలేదు. అమెరికా వెళ్ళగానే కూతుర్ల స్వార్థబుద్ధి బయటపడింది. కూతుర్ల దగ్గర అమెరికాలో నరక యాతన పడలేక తిరిగి వచ్చేసి ఆ తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏమిటో చూద్దామా? అమ్మా, 15వ తారీఖున నా ఫ్రెండ్ సుమ హైదరాబాద్ వస్తుంది. దానితో 2-3 రకాల పొడులు, నేను వచ్చినప్పుడు వదిలేసి వచ్చిన పట్టు చీరలు, అలానే మంచి నేతితో చేయించిన స్వీట్స్ పంపించు. వాళ్ళు సికింద్రాబాద్లో ఉంటారు. నాన్నని వెళ్ళి ఇమ్మని చెప్పు. నేను వచ్చేటప్పుడు వాళ్ళకి బోలెడు వస్తువులు తెస్తూ ఉంటాను. ఇక మొదలైంది రమాదేవికి కూతురు సంధ్య నుండి ఇండియా అమెరికా మధ్య సరఫరా చర్చలు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి ఏడాది 2-3 సార్లు జరిగే తంతే ఇది. ఆలోచించు. తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది, కానీ అది ఇలా ఉండకూడదు. ఏ వస్తువులు ఎంత అవసరమో అనవసరమో అదే విధంగా ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణానికి, పరిస్థితులకి, ఆహారపు అలవాట్లకి సర్దుకుపోవాలి, అలా కలిసిపోవాలి. అదే మనం నేర్పాలి పిల్లలకి. మరి మనమేం నేర్పిస్తున్నాం? వాళ్ళకి మంచి జీవితం అందించాలి అనే తపనతో తప్పటడుగులు వేస్తున్నాం అన్నాడు భర్త నాగేశ్వరరావు రమాదేవితో. చాలే, ఊరుకోండి. పిల్ల అంత దూరంలో ఉంది. ఒక అచ్చట ముచ్చట లేదు. పాపం ఎంత కష్టపడుతుందో అక్కడ. ఈ మాత్రం మనం భరించలేమా? కన్న తల్లిదండ్రులుగా రమాదేవి ఖర్చు నువ్వు రాయటం లేదు, కానీ రాసి ఉంటే వాళ్ళకి చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని పోషించవచ్చు. మీరు మీ పిచ్చి మాటలు ఆపండి. 2 వారాలకు తల్లికి సంధ్య ఫోన్ చేసి, అమ్మా, నాకు 2వ నెల నవంబర్ నెలాఖరులో డెలివరీ అంటున్నారు. నువ్వు నవంబర్ మధ్యకు వచ్చి మే మధ్య వరకు ఉండాలి. నేను చేసుకోలేను కదా అన్నది. మా ఆయన టికెట్ బుక్ చేస్తాను అన్నాడు. నాన్నకి ఇన్సూరెన్స్ తీసుకోమను. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకొని 6 నెలలకు సరిపడా మందులు, నాకు పుట్టబోయే బిడ్డకు కూడా హోమియోపతి మందులు తీసుకొని రావాలి. నాన్నకు టికెట్ పెట్టలేను. ఒక 6 నెలలు ఆయన్ను చెల్లి దగ్గర ఉండమని చెప్పు. ఒక ప్రక్క కూతురు గర్భవతి అన్న సంతోషం, మరొక ప్రక్క కూతురు తమ ఇద్దరినీ కాకుండా తన ఒక్కదాన్నే రమ్మనమని చెప్పటం. ఆమె మాట్లాడిన పద్ధతి రమాదేవికి కాసేపు తనలో తానే నలిగిపోయింది. తేలుకొని, ఏవండి, విన్నారుగా, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి నా కోసం. బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు కూడా రమాదేవికి. ఉన్న వ్యాధులు మందులతో, ఎక్సర్సైజులతో కొంత అదుపులోనే ఉన్నాయి. పని ఎక్కువైతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. పెద్ద కూతురు అమెరికాలో, చిన్న కూతురు సౌమ్య హైదరాబాద్లో. ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. చిన్న కూతురికి ఈ మధ్యనే వివాహం జరిగింది. ఆంధ్రా బ్యాంకులో పనిచేసేది. సౌమ్య పెళ్లి కాగానే 5 ఏళ్ల ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది రమాదేవి. నాగేశ్వరరావు గారు ఎస్బీఐలో సర్వీస్ చేస్తూ రిటైర్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరి సర్వీసులో దాచుకున్న సొమ్ము, రమాదేవి రిటైర్మెంట్ డబ్బుతో ఇద్దరి కూతుర్ల పెళ్లిళ్లు చేశారు. నిజం చెప్పాలి అంటే ఇంకా పెద్దగా బ్యాంకులో వారి పేరు మీద డబ్బులు లేవు. వచ్చే పెన్షన్ తప్ప ఇంటి అద్దెల్లాంటి అదనపు ఖర్చులు లేవు. కాబట్టి సంసారం పెద్దగా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. దంపతులిద్దరూ జాగ్రత్త పరులే. సౌమ్య అక్క అమెరికా నన్ను ఒక్కదాన్నే రమ్మంటుందమ్మా. నాన్న ఒకరు ఉండడం కష్టం కదా, అది మంచిది కూడా కాదు. మరి నీ దగ్గర మాట పూర్తయ్యేలోపే, అమ్మా, కానీ నాకు మా అత్తగారితోనే సరిపోతుంది. ఆఫీసు, ఇల్లు, అత్తగారు, ఇంకా నాన్న కూడానా? అందులో నాన్న, అమ్మో, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తూ నసుకుతూనే ఉంటారమ్మా. ఆయనకు ఒక పట్టాన ఏది ఇష్టం ఉండదు. సర్ది చెప్పే ఓపిక, అంత సమయం కూడా నా దగ్గర లేవు. మీరే ఏదో ఒకటి చేసి నాన్నను కూడా అమెరికా తీసుకువెళ్ళిపో అమ్మా. ఆ మాటలకు అవాక్కైంది రమాదేవి. ఎంత కష్టపడి పెంచాం పిల్లల్ని. ఆడపిల్లలను కూడా లెక్క చేయకుండా వారికి కావలసినంత స్వేచ్ఛ ఇచ్చి మంచి చదువులు చదివించి పెళ్ళిళ్ళు చేస్తే ఒక్క నిమిషంలో ఇద్దరు ఇలా తమ సౌకర్యాన్ని, స్వార్థాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో అని నిర్ఘాంతపోయింది. భర్తకు విషయాలు తెలిస్తే బాధపడతారని అబద్ధం ఆడింది. ఏవండి, మీరు రాకుండా నేను 6 నెలలు ఉండలేను. సంధ్యకి ఎన్ని డబ్బులు ఇబ్బంది ఉందో ఏంటో, అల్లుడు ఏమనుకుంటాడనో. కాబట్టి నా గ్రాడ్యుటీ డబ్బులు పెట్టి మీకు టికెట్ కొంటాను. ఇద్దరం కలిసి వెళ్దాం. విని ఇలా ప్రతిదానికి మన రిటైర్మెంట్ డబ్బులు వాడితే ఇక మన వృద్ధాప్యానికి ఏం మిగులుతుంది రమా? నేను ఇక్కడే ఉంటాను. సౌమ్యను కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు వంట వార్పు ఎలాగోలా వచ్చు కదా, ఏదోటి చేసుకుంటాను. ఇక పనులు చేయడానికి ఎలాగో పని మనిషి ఉంటుందిగా అన్నారు నాగేశ్వరరావు. ఆ మాటలకి, ఏవండి, మీరు లేకుండా నేను ఒక వారం రోజులు కూడా ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు కదా. మీరు రావాల్సిందే. ఇది నా నిర్ణయం.
రూపాయల గ్రాడ్యుటీ నుండి టికెట్ కోసం స్వాహ. నాగేశ్వరరావు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ప్రయాణానికి 2 నెలల ముందు నుండి సంధ్య ఫోన్లో ఆర్డర్లు. అమ్మ, ఆ గాగ్రా చోళీ, పలానా పట్టు చీర, శ్రీవారికి పలానా కుర్తా పైజమా, రకరకాల పిండి వంటలు, ఖరీదైన ఇతర వస్తువులు. డబ్బులు మాత్రం నాగేశ్వరరావు రమాదేవి దంపతుల జేబులో నుంచే. దాదాపు ఆ దుబారాకే 1,00,000కు పైగా ఖర్చయింది. పైగా అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి 2 ఎగ్జిక్యూటివ్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఇది కాకుండా గుండె, కిడ్నీలకు సంబంధించి కొన్ని పరీక్షలు చేయాలి అంటూ వారికి ఫ్యామిలీ డాక్టర్ చక్రధర్ సలహా ఇచ్చారు. తప్పదు కదా అని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంత అడిగారు. 2 నిమిషాల్లో టకా అని కంప్యూటర్ అన్నింటినీ లెక్కవేసి మొత్తం పరీక్షలకి 40,000 అవుతుందని చెప్పారు. అంతే, నాగేశ్వరరావు గారికి గుండె ఆగినంత పని అయింది. అక్కడి నుండి వచ్చేశారు. అంత డబ్బు ఎక్కడ తేవాలి అని ఆ దంపతులు ఫోన్ చేసి, అమ్మా సంధ్య, మా హెల్త్ చెకప్కి సుమారు 40,000 అవుతుందంట. మేమేమీ చేయించుకోము. రోజు వేసుకునే మందులేక 6 నెలలు తెచ్చుకుంటాము. చాలదా? నానా, మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే నా ఆస్తిపాస్తులు అమ్మి కట్టాలి. మీకున్న క్రానికల్ డిజీజెస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చులు విటమిన్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు. మీరు పరీక్షలు చేయించుకొని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందే తెలుసుకోండి. మీ ముఖ్యమైన భాగాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవాల్సిందే నాన్న. దానికి సర్టిఫికేట్ కూడా అవసరం. కూతురు కర్కసత్వానికి నాగేశ్వరరావు దిగాలు పడ్డారు. తన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బుతో 2 పరీక్షలు చేయించారు. భగవంతుడి దయ వల్ల ఏమీ పెద్ద ఇబ్బందులు లేవు. 6 నెలలకు సరిపడా జలుబు, దగ్గు, జ్వరం, మోకాళ్ళ నొప్పులు, విరేచనాలు, వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పి, ఒకటి కాదు సమస్త రోగాలకి అలోపతి మందులకి సుమారు 15,000 ఖర్చు చేశారు. తప్పదుగా. ఇవి కాక కూతురుకు పుట్టబోయే బిడ్డకు హోమియో మందులు, అదో ఖర్చు, అదనంగా 5,000 తడిసి మోపెడు. భార్యాభర్తల అపరిమితమైన అలవి కాని ఖర్చులతో నిరాశ పడిపోయారు. ప్రయాణం వారం రోజులకి వచ్చింది. విమానంలో ఎకనామిక్ క్లాస్ టికెట్. ఒక్కొక్కరికి కేవలం 46 కేజీల బరువు మాత్రమే అనుమతిస్తారు. దంపతుల బట్టలు అప్పటికే కొన్ని సామాన్లు బరువు కలిపితే ఒక్కొక్కరికి 50 కేజీలు దాటిపోయాయి. తమకు కావలసిన వస్తువులను తీసేసి కూతురు ఆనందం కోసం, తమ ఆరోగ్యం కోసం అతి కష్టం మీద సూట్ కేసులు బరువులు సరిచేశారు. వెళ్లే ముందు రోజు రాత్రి సంధ్య అత్తగారు నుండి ఫోన్. వదినగారు, నేను మర్చిపోయాను. మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టమండి. వాడికి 2 కేజీలు పట్టుకెళ్ళండి. అమ్మాయిలకి బట్టలు, అలాగే మా అమ్మాయి వస్తువులు కొన్ని ఇస్తాను, పట్టుకెళ్ళండి. వియ్యపురాలు కావడంతో మొహమాట పడి అలాగే అంది రమాదేవి. మన చెకింగ్ లగేజే నిండిపోయింది, అవి ఎక్కడ పెడతావు అని నాగేశ్వరరావు గారు అనగా, ఏమండి, హ్యాండ్ లగేజీలో పెట్టుకుందాంలేండి, బాగుండదు, అల్లుడు గారు వాళ్ళు ఏమైనా అనుకుంటారు. 7 కేజీల హ్యాండ్ లగేజీలో వీళ్ళవి వారివి వస్తువులు పట్టేసరికి అది కూడా నిండిపోయింది. అన్నీ సర్దుకొని ఇల్లు తాళం పెట్టి బయలుదేరారు ఆ దంపతులు. వాషింగ్టన్ విమానాశ్రయంలో సంధ్య, అల్లుడు రిసీవ్ చేసుకున్నారు. బయటకు రాగానే కారు ఎక్కేలోపు ఒళ్ళు గడ్డగట్టికిపోయినంత చలి. బ్రతుకు జీవుడా అని ప్రయాణపు అలసటతో ఇంటికి చేరారు. ఇక మొదలైంది వారికి ప్రత్యక్ష నరకం. సంధ్య నిండు చోళాలు కావటంతో ఇంటిల్లపాది వంట భారం రమాదేవిపై పడింది. ఇవి కాక 2 పూట్ల సింకు నిండా అంట్లు, వారానికి ఒకసారి ఇల్లు వ్యాక్యూమ్ క్లీనింగ్, బండెడు బట్టలు ఉతకడం, రోజంతా పనే. ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. పగలు రాత్రి ఏదో ఒక పని ఉంటూనే ఉంది రమాదేవికి. మొదట్లో నాగేశ్వరరావు గారు భార్యను పట్టించుకోలేదు. మెల్లమెల్లగా రమాదేవిపై పని భారం ఆయనకు అర్థమైంది. సహాయం చేయడం మొదలుపెట్టాడు. అంట్లు తోమడం, బట్టలు వాషింగ్ డ్రైవ్లో వేయడం. భారంగా రోజులు గడుస్తున్నాయి. పిల్ల కానుపు దగ్గర అయింది. బారసాల చేశారు. మొత్తం వంట రమాదేవే. 50 మందికి ఒంటి చేత్తో వండి పెట్టింది. ఆ రోజు మొదలైన ఆరోగ్య సమస్యలు విపరీతమయ్యాయి. కాళ్ళ నొప్పులు, మెడ చేతులు నొప్పులు, గ్లాస్ కూడా ఎత్తలేని స్థితికి, అడుగు కూడా వేయలేని స్థితికి వచ్చేసింది ఆవిడ. చంటి బిడ్డకు స్నానం చేయించాలి, కూతురికి సాయం చేయాలి, బండెడు పని ఇంట్లో. అంతి కష్టం మీద ఎవరికీ చెప్పకుండా ఒక 4 రోజులు గడిపింది. రమాదేవి తర్వాత మెల్లగా సంధ్యకి చెప్పింది. సంధ్య, నాకు విపరీతమైన మెడ నొప్పి, మోకాలు నొప్పులు వస్తున్నాయి. పెయిన్ కిల్లర్ పనిచేయటం లేదమ్మా. ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉంటే అనేలోపే అమ్మా, నేను ముందే చెప్పాను, ఇండియాలో ఆరోగ్య సమస్యలకు ఇక్కడ డాక్టర్లు అక్కడలా అందుబాటులో ఉండరని. ఇక్కడ ఒక ఇండియన్ డాక్టర్ ఉన్నాడు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను. కానీ నువ్వు హైదరాబాద్ డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కో, ఏమైనా మందులు చెప్తే తెప్పిస్తాను. సంధ్య, అవన్నీ అయిపోయామ్మా. డాక్టర్ ఫోన్లో చెప్పలేను అంటున్నారు. నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకో అంది. అతి కష్టం మీద మరో వారం తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. ఫీజు $100. ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు.
తెచ్చుకున్న డాలర్లో 100 ఇచ్చింది రమాదేవి. సంధ్య, మీ అమ్మగారు బాగా అలసిపోయారమ్మా. ఒక వారం రోజుల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలి. కొన్ని మందులు రాసిస్తాను. ఇంకా అప్పటికి తగ్గకపోతే టెస్టులు చేయాల్సి ఉంటుంది. సుమారు $2000 వరకు అవుతాయి. ఇన్సూరెన్స్ దీనికి వర్తించదు సంధ్య అంటూ డాక్టర్ చెప్పేసరికి సంధ్య గుండెలో రాయి పడింది. $2000? మారు మాట్లాడుకుంటూ తల్లిని ఇంటికి తీసుకొచ్చేసింది. ఒక వారం పాటు తనే పని చేసుకుంది. రమాదేవి నొప్పులు తగ్గలేదు. నాన్న, ఏం చేయను? $2000 పెట్టి పరీక్షలు చేయించే స్తోమత నాకు లేదు. మా ఆయన ఏంటి గోల అని విసుక్కుంటున్నారు. అమ్మ ఓర్చుకోవాల్సిందే. ఇంకా 4 నెలలు ఉంది. మీకు 6 నెలలు పూర్తి కావటానికి. నాకు బిడ్డకి మీ సహాయం కావాలి. ఎలాగో ఇంకో వారం చూద్దామని రమ సర్ది చెప్పింది నాగేశ్వరరావుకి. నొప్పులు తగ్గకపోగా మానసిక ఒత్తిడితో చలి విపరీతం కావడంతో అసలు వ్యాయామం లేకుండా బయటికి వెళ్ళలేని మంచు కురిసే సమయంలో రోగం మరింత తీవ్రమైంది. రమాదేవి పూర్తిగా మంచాన పడింది. నాగేశ్వరరావు గారు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చారు. అమ్మ సంధ్య, మీ అమ్మ ఇలాగే ఉంటే నాకు చాలా కష్టం. మేము వెంటనే ఇండియా వెళ్ళిపోతాం. టికెట్లు మార్పించుకున్నా. రేపు ఆదివారమే మా ప్రయాణం అని తెగేసి చెప్పాడు. షాక్లో ఉంది సంధ్య. అమ్మ పరిస్థితి చూసి ఏమనలేకపోయింది. మొహాలు నల్లగా పెట్టుకున్నారు సంధ్య, ఆమె భర్త. రమాదేవి దంపతులను ఇండియా ఫ్లైట్ ఎక్కించారు. 2 రోజుల ముందు నుండి ఇండియా అనగానే వారిలో ఉత్సాహం మొదలైంది. హైదరాబాద్లో దిగారు. డాక్టర్కి చూయించుకున్నారు. స్పాట్లైట్స్, ఆర్థరైటిస్, చలి, శారీరక ఒత్తిడికి తీవ్రమయ్యాయని డాక్టర్ చెప్పారు. తగిన వ్యాయామాలు, మందులు వాడి కుదుట పడింది. ఒక 2 నెలలు పట్టింది. పిల్లల సహాయం లేకుండా మొత్తం భారాన్ని నాగేశ్వరరావు గారు మోశారు. భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. 2 నెలల పాటు వారిద్దరి మధ్య అమెరికాలో ఇంటికి బందీ అయ్యే జీవితం, పిల్లల స్వార్థంతో కూడుకున్నవన్నీ తలుచుకొని బాధపడేవారు. భారతదేశం స్వర్గం అన్న భావన కలిగింది. సంధ్య నుండి తల్లికి ఫోన్. అమ్మ, మీరు ముందు వచ్చేసారని మా అత్తగారు బయలుదేరుతున్నారు అమెరికాకు. నాకు చాలా వస్తువులు కావాలి, మీరు కొనియండి. రమాదేవి మనసు ఉగ్రమయ్యింది. సంధ్య, మా దగ్గర ఇక వనరులు లేవమ్మా. మా సేవింగ్స్ అంతా అయిపోయాయి. మా జీవితం మొత్తం నీకోసమే అన్నట్లుగా బ్రతికాం. ఎప్పటి వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాం. కానీ ఇక మా వల్ల కాదు. నీ ఆడంబరాలకు నీకు నిరంతరం సప్లై చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు. మీ ఆయన, నువ్వు మీ అత్తగారికి డబ్బులు పంపించి కావలసిన వస్తువులు తెప్పించుకోండి అమ్మా. మేము చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టలేం. అంతేకాదు, ఇక ముందు నీకు ఏది కావాలన్నా మీరు ఇండియా వచ్చినప్పుడు మీ డబ్బులతో కొనుక్కోండి. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. నాకు చేతనైంది వండి పెడతాను. కానీ నీ గొంతమ్మ కోరికలు తీర్చలేం. సారీ అమ్మా. ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు. సంధ్యకు నోటి మాట రాలేదు. ఫోన్ పెట్టేసింది. నాగేశ్వరరావు గారు కూడా ఆశ్చర్యపోయారు. రమాదేవి ఈ పని 2 ఏళ్ల నాడు చేస్తే ఎంత బాగుండేదే. మన చర్మాంకానికి డబ్బులు మరింత మిగిలేవి. ఇప్పటికైనా మించిపోలేదులే. నేను ప్రైవేట్ బ్యాంకులో కన్సల్టెంట్గా చేరుతాను. నాకు ఓపుకున్నాళ్ళు చేస్తాను. మన ఇద్దరం వరకు హాయిగా బతుకుదాం. పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసాం, చాలు. మన బాధ్యత అంతటితో ముగిసిపోయింది అన్నారు నాగేశ్వరరావు. ఇకనైనా వారి కోసమే బతకకుండా మన ఆనందం కోసం సమయాన్ని వెచ్చిద్దాం. ఏమంటారు? అవునండి అన్నది రమాదేవి. నాకు కూతుర్లిద్దరూ కనువింపు కలిగించారు. పూర్తిగా తమ స్వార్థం కోసం. ఒకవైపు నుండి మానవతా దృక్పథం కూడా కనిపించలేదు. ఆ మాటే ప్రతి క్షణం ఇక మనం మర్చిపోవాలి. పూర్తిగా మన కోసమే సద్వినియోగం చేసుకుందాం. మర్నాడు సంధ్య ఫోన్ చేసింది. నాగేశ్వరరావు గారు కూడా ఇలానే చెప్పారు. చూడమ్మా, మా జీవితం అంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాం. ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు వరకే మా బాధ్యత. మీ పిల్లలు, మీ అమెరికా అవసరాల కోసం మా వైపు నుండి ఒక్క నిమిషం కూడా ఆలోచించం. అక్కడ పరిస్థితులకి భయపడి అక్కడ అడ్జస్ట్ అవ్వకుండా, ఇక్కడ మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు వ్యవహరిస్తున్నారు. మీ పిల్లలు మీ బాధ్యత, మాది కాదు. మేము ఇప్పుడు సంపాదించే వయసు దాటిపోయింది. మీకు 25 ఏళ్ళు దాటినా కూడా మీ స్వలాభం కోసమే ఆలోచిస్తున్నారు. ఒక రకంగా మా పెంపకలోపమే అది కావచ్చు. నీకు కష్టమైన ఇదే నిర్ణయం. ఇకనైనా మా పరిస్థితులను అర్థం చేసుకుని మీ పనులు మీ అవసరాలకు అనుగుణంగా మలుచుకోండి. నెల తర్వాత దంపతులిద్దరూ ఉత్తర భారతదేశ యాత్రకు ఒక 20 మంది స్నేహితులతో కలిసి రైల్వే టికెట్ బుక్ చేసుకున్నారు. దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయారు నాగేశ్వరరావు గారి దంపతులు. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.